అనగనగా ఒక దూరదేశంలో పర్షియా అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న పేరు కాసిం, తమ్ముడి పేరు అలీబాబా. కాసిం చాలా ధనవంతుడు, కాని అతనికి డబ్బు మీద ఆశ ఎక్కువ. తమ్ముడు అలీబాబా చాలా పేదవాడు, కాని చాలా మంచివాడు. అలీబాబా రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని బజారులో అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు అలీబాబా అడవిలో కట్టెలు కొడుతుండగా దూరం నుండి గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది. అలీబాబా భయపడ్డాడు. అమ్మో, ఎవరో వస్తున్నారు, బహుశా దొంగలై ఉంటారు, నేను దాక్కోవాలి అని అనుకుంటూ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కి దాక్కున్నాడు. కాసేపటికి అక్కడికి 40 మంది దొంగలు గుర్రాల మీద వచ్చారు. వారి నాయకుడు ఒక పెద్ద బండరాయి ముందుకు వెళ్లి గట్టిగా ఇలా అరిచాడు, కుల్ జా సిమ్ సిమ్. ఆశ్చర్యం! ఆ మాట అనగానే ఆ పెద్ద బండరాయి దానంతటా అదే పక్కకు జరిగి ఒక పెద్ద గుహద్వారం తెరుచుకుంది. దొంగలందరూ ఆ గుహలోకి వెళ్లారు. కాసేపటి తరువాత వారు బయటకు వచ్చారు. నాయకుడు మళ్ళీ బన్ జా సిమ్ సిమ్ అని అనగానే ఆ రాయి మళ్లీ గుహద్వారాన్ని మూసివేసింది. దొంగలు వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న అలీబాబా చెట్టు దిగి ఆ రాయి దగ్గరకు వచ్చాడు. అతనికి కూడా ఆ గుహలో ఏముందో చూడాలని ఆశ కలిగింది. భయపడుతూనే గట్టిగా అరిచాడు, కుల్ జా సిమ్ సిమ్. వెంటనే రాయి పక్కకు జరిగింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. ఆ గుహ లోపల చూసి అలీబాబా కళ్ళు చెదిరిపోయాయి. అక్కడ కుప్పలు కుప్పలుగా బంగారు నాణేలు, వజ్రాలు, వైడూర్యాలు, పట్టువస్త్రాలు ఉన్నాయి. అలీబాబా అత్యాశ పడలేదు. తన కుటుంబానికి అవసరమైనంత బంగారం మాత్రం తీసుకుని బన్ జా సిమ్ సిమ్ అని చెప్పి గుహను మూసివేసి ఇంటికి పరుగు తీశాడు. ఇంటికి వెళ్లిన అలీబాబా తన భార్యకు బంగారాన్ని చూపించాడు. ఆమె సంతోషంతో, ఎంత బంగారం, దీన్ని మనం తూకం వేసి దాచుకుందాం అని చెప్పి పక్కనే ఉన్న కాసిం వాళ్ల ఇంటికి వెళ్లి ఒక త్రాసు అడిగి తెచ్చింది. కాని కాసిం భార్యకు అనుమానం వచ్చింది. వీళ్లు పేదవాళ్లు కదా, ఏం తూకం వేయడానికి త్రాసు అడుగుతున్నారు అని తెలుసుకోవడానికి త్రాసు అడుగు భాగాన కొంచెం జిగురు అంటించి ఇచ్చింది. అలీబాబా భార్య బంగారం తూకం వేసి త్రాసు తిరిగి ఇచ్చేసింది. కాసిం భార్య ఆ త్రాసును చూసేసరికి దాని అడుగున ఒక బంగారు నాణెం అతుక్కొని ఉంది. వెంటనే కాసింకి విషయం చెప్పింది. కాసిం కోపంతో అలీబాబా ఇంటికి వెళ్లి నిలదీశాడు. అలీబాబా, నీకు ఇంత బంగారం ఎక్కడిది? నిజం చెప్పకపోతే నిన్ను రాజుగారికి పట్టిస్తాను. పాపం అలీబాబా నిజాయితీగా అడవిలో జరిగినదంతా చెప్పాడు. ఆ గుహమంత్రం కుల్ జా సిమ్ సిమ్ అని కూడా చెప్పాడు. అది విన్న కాసిం అత్యాశతో, నేను ఆ గుహలోని బంగారమంతా తెచ్చేసుకుంటాను అని 10 గాడిదలను తీసుకుని అడవికి వెళ్లాడు. గుహ దగ్గరకు వెళ్లి కుల్ జా సిమ్ సిమ్ అన్నాడు. గుహ తెరుచుకుంది. లోపలికి వెళ్లి బంగారం సంచుల్లో నింపుకోవడం మొదలుపెట్టాడు. ఆనందంలో అతనికి సమయం గుర్తులేదు. బయటకు వెళ్లేటప్పుడు గుహ తలుపు తెరవడానికి మంత్రం చెప్పాలి కదా. కాని కంగారులో కాసిం మంత్రం మర్చిపోయాడు. అయ్యో, మంత్రం ఏంటి? కుల్ జా అని చాలా పేర్లు చెప్పినా గుహ తెరుచుకోలేదు. అంతలోనే దొంగలు తిరిగి వచ్చారు. గుహలో కాసింను చూసి దొంగలు అతన్ని బంధించారు. కాసిం ఇంటికి తిరిగి రాలేదు. కాసిం ఎంతకీ రాకపోయేసరికి అలీబాబా అడవికి వెళ్లి చూశాడు. అక్కడ జరిగిన ఘోరం అర్థమైంది. కాసిం శరీరాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ విషయం బయటపడితే దొంగలు తన కుటుంబాన్ని కూడా చంపేస్తారని అలీబాబా భయపడ్డాడు. అప్పుడు కాసిం ఇంట్లో పనిచేసే దాసి మర్జినా చాలా తెలివైనది. ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. ఎవరికీ అనుమానం రాకుండా కాసిం అంత్యక్రియలు పూర్తి చేయించింది. అలీబాబా కుటుంబాన్ని కాసిం ఇంటికి మార్చింది. కాని గుహలో కాసిం శవం మాయమవడం చూసిన దొంగలకు అర్థమైంది. మరొకరికి మన రహస్యం తెలిసింది అని. దొంగల నాయకుడు ఒక గూఢచారిని పంపి అలీబాబా ఇల్లు కనుక్కున్నాడు. రాత్రికి వచ్చి అలీబాబాను చంపాలని ప్లాన్ వేశాడు. గుర్తుకోసం అలీబాబా ఇంటి గుమ్మం మీద సుద్దముక్కతో ఒక ఎక్స్ గుర్తు పెట్టాడు. అయితే తెలివైన మర్జిన బజారు నుండి వస్తూ ఆ గుర్తును చూసింది. ఇదేదో దొంగల పనే అని గ్రహించి వెంటనే సుద్దముక్క తెచ్చి ఆ వీధిలో ఉన్న అన్ని ఇళ్ల గుమ్మాల మీద అదే ఎక్స్ గుర్తుపెట్టింది. రాత్రి దొంగలు వచ్చారు. కాని అన్ని ఇళ్లమీద ఒకే గుర్తు ఉండటంతో ఏది అలీబాబా ఇల్లో తెలియక తికమకపడి వెనుదిరిగారు. దొంగల నాయకుడికి చాలా కోపం వచ్చింది.
ఈసారి దొంగల నాయకుడు తానే స్వయంగా రంగంలోకి దిగాడు. ఒక గొప్ప పథకం వేశాడు. అతను ఒక నూనె వ్యాపారిలా వేషం మార్చుకున్నాడు. 40 పెద్ద నూనె పీపాలను తెచ్చాడు. అందులో ఒక పీపాలో మాత్రమే నూనె పోసి మిగతా 39 పీపాలలో తన దొంగలను దాక్కోమన్నాడు. అలీబాబా ఇంటికి వెళ్ళి, అయ్యా, నేను నూనె వ్యాపారిని. చాలా దూరం నుండి వచ్చాను. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అని అడిగాడు. అమాయకుడైన అలీబాబా అతన్ని నమ్మి ఇంట్లోకి పిలిచి విందు ఏర్పాటు చేశాడు. పీపాలను పెరట్లో పెట్టించాడు. రాత్రి అందరూ పడుకున్నాక దొంగలు బయటకు వచ్చి అలీబాబాను చంపాలన్నది ప్లాన్. కాని మర్జిన వంటగదిలో దీపం వెలిగిస్తుండగా నూనెైపోయింది. అయ్యో, ఇప్పుడు నూనె ఎక్కడ తేవాలి? ఆ వ్యాపారి తెచ్చిన పీపాల్లో కొంచెం తీసుకుందాం అని పెరట్లోకి వెళ్ళింది. ఒక పీపా దగ్గరకు వెళ్ళగానే లోపలి నుండి సన్నని గొంతు వినిపించింది. నాయకుడా, సమయమైందా? బయటకు రావచ్చా? మర్జిన ఉలిక్కిపడింది, కాని భయపడలేదు. వెంటనే తేరుకుని దొంగ గొంతులో బదులిచ్చింది, ఇంకా లేదు. కాసేపు ఆగు. ఆమె ప్రతి పీపా దగ్గరకు వెళ్ళింది. 39 పీపాలలో దొంగలు ఉన్నారని అర్థమైంది. వెంటనే మర్జిన వంటింట్లోకి వెళ్ళి పెద్ద పాత్రలో నూనెను బాగా మరిగించింది. ఆ వేడివేడి నూనెను తీసుకెళ్లి ఒక్కో పీపాలో పోసింది. వేడి నూనె తగలగానే లోపల ఉన్న దొంగలందరూ భయంతో, నొప్పితో స్పృహ కోల్పోయారు. ఇంట్లో విందు జరుగుతోంది. దొంగల నాయకుడు తన అనుచరుల కోసం సిగ్నల్ ఇచ్చాడు, కాని ఎవరూ రాలేదు. అనుమానం వచ్చి పెరట్లోకి వెళ్లి చూస్తే తన దొంగలందరూ ఓడిపోయారని అర్థమైంది. మర్జిన కత్తి పట్టుకుని సిద్ధంగా ఉండటంతో దొంగల నాయకుడు భయపడి పారిపోయాడు. అలీబాబాకు నిజం తెలిసింది. మర్జిన సమయస్ఫూర్తికి, ధైర్యానికి అలీబాబా ఆశ్చర్యపోయాడు. మర్జినా, నువ్వు ఈరోజు నా ప్రాణాలే కాదు, మా కుటుంబం మొత్తాన్ని కాపాడావు. నువ్వు మా ఇంట్లో పనిమనిషివి కాదు, ఈ ఇంటి ఆడపడుచువి అని ఆమెను మెచ్చుకున్నాడు. ఆ తరువాత అలీబాబా, మర్జినా మరియు వారి కుటుంబం ఆ దొంగల భయం లేకుండా ఆ గుహలోని సంపదను పేదలకు పంచుతూ సుఖంగా, సంతోషంగా జీవించారు.